ఈ జూబ్లీహిల్స్ ఉప ఎలక్షన్లు అంటే ఇది ఒక బాహుబలి టీం లాగా దిగుతారు అందరూ. కానీ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు మాగంటి సునీతమ్మ గారిని గెలిపించుకోవాలని ఉన్నది మాకు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో వాళ్ళ తరపున వాళ్ళ భార్య గారికి మాగంటి సునీతమ్మకి మా ఏజెండా. ఆమెను గెలిపిస్తాం, బరోబ్బర్ అసెంబ్లీలో అడుగుపెట్టిస్తాం. సునీతమ్మకు ఏంటంటే ఆయన చేసిన సేవలు, ఆయనకున్న కార్యకర్తలు, కొన్ని సినీ ఫీల్డ్ ప్రొడ్యూసర్లు సత్య సంబంధాలు అనేది సినీ కార్మికులతోని 45,000 ఓట్ బ్యాంక్ ఉన్నది. దాని ద్వారా సునీతమ్మ ముందడుగు వేస్తుంది. మైనార్టీ ఓట్స్ అంటే ఎక్కువ శాతము ఈ కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ అనేది మైనార్టీ వాళ్ళకు షాదీ ముబారక్ అనేది ఆకట్టుకున్నాయి. దాని ద్వారా ఆమెకి డోకా లేదు. బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉందండి. ఎందుకంటే ఇంతకుముందు మాగంటి గోపీనాథ్ 15 సంవత్సరాలు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా 3 సార్లు గెలవడం జరిగింది. ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క ఇంటికి తను తిరగడం, ప్రతి ఒక్క సమస్యలు తను తీర్చాడు. కాబట్టి ప్రజలు ఎక్కువ మద్దతు చూపించేది బీఆర్ఎస్ పార్టీకే. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి గారు 6 గ్యారెంటీలు ఇస్తానన్నాడు. అందులో బస్సు ఒకటి తప్ప ఏది అమలు చేయలేదు. మిగతావి అన్నీ మహాలక్ష్మి ఇస్తానన్నాడు, ఇంద్రమిల్లు ఇస్తానన్నాడు. ఇవన్నీ లేదు. ప్రజల్లో కూడా స్పందన ఎక్కువ లేదు. ₹1,00,000 ఇస్తానన్నాడు, కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్. దాన్ని ఎమ్మడి తులం బంగారు ఇస్తానన్నాడు, బంగారు కూడా ఇవ్వలేదు. ఇలా ఉంది ఈ ప్రభుత్వం. ప్రజలు ఎలా నమ్ముతారండి? అలాగా కాంగ్రెస్ అంటే ఎందుకు కాంగ్రెస్ వచ్చిందని అసలు మొత్తము రియల్ ఎస్టేట్ అనే కాదు, మార్కెటే పడిపోయింది. ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు. ఏ బిజినెస్ లేక ఏది లేక చాలా సఫర్ అవుతున్నారు. గెలవడం అయితే బీఆర్ఎస్.